మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి దినం అనగా 24వ తారీఖు నాకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగా అది బోయినపల్లి సరౌండింగ్ ప్రాంతంలో కొంతమంది గంజాయి గురించి ఉన్నారు, తీసుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగా ఇదే విషయాన్ని పై అధికారులు తెలపడమైంది. దాంతో మన జిల్లా ఎస్పీ రాజశ్రీ ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదేవిధంగా జిల్లా అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నేను రైడ్ చేయడంగా ఆడొక 7 మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడంతో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని విచారించగా తిరుపతి ప్రాంతం దగ్గర వడమాలపేట అనే విలేజ్ దగ్గర ఒక డాబా నడుపుతున్న బీహారాలు కొంతమంది బయటిండి సరుకు తెచ్చి చిన్న ప్యాకెట్లుగా అమ్మడం, అంటే రోడ్డు ప్రాంతంలో అట హైవే కాబట్టి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్లకి చిన్న ప్యాకెట్లుగా అది పెద్ద మొత్తంలో తెచ్చుకొని చిన్న ప్యాకెట్లుగా వాళ్ళకి కొంత 500, 600 అట్లా డిమాండ్ని బట్టి అమ్ముతూ సరౌండింగ్లో ఈ పెడలర్స్ అంటారు, అంటే కొంత తీసుకొని వచ్చి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాలలో మళ్ళీ చిన్న ప్యాకెట్లుగా అమ్మేవాళ్ళు వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందని ఇన్ఫర్మేషన్తో అక్కడికి ఒక 2 పట్టుకోవడం జరిగింది. వాళ్ళది ఎవరంటే అక్కడ బీహార్లో డాబా నడుపుతున్న వాళ్ళు రంజిత్ అనేసి మరియు అక్కడనే మోహన్ అనేసి ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసుకొని విచారిస్తే అవి వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన దగ్గర నుండి తీసుకొని మన చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 5 మంది తీసుకొని కొంచెం కన్జ్యూమ్ చేస్తూ చిన్న ప్యాకెట్లుగా అమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ఒక 5 మందిని తీసుకున్నాము. ఈరోజు అధికారులని ఆదేశాల ప్రకారం వాళ్ళని తీసుకుని రిమాండ్ పెట్టడం జరుగుతున్నది. మన ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఒక 5 మంది, బీహారాలో 2, మొత్తం 7. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.